ఒక డాక్టర్ ఒక పోడ్కాస్ట్‌లో ఇట్లా చెప్పిండు. సైన్స్‌లో, మెడిసిన్‌లో బ్రెయిన్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ ఆర్గన్ ఫర్ ద బాడీ అనేసి. బట్ ఈ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి గట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అని అన్నాడు డాక్టర్. అలా గట్‌ని ఎంత హెల్తీగా ఉంచితే మన బాడీ అనేది అంత హెల్తీగా ఉంటామంట. అలాంటి హెల్తీ గట్ కోసం చద్దన్నం అనేది చాలా యూస్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. చాలా వరకు అందరికీ తెలుసు చద్దన్నం చేయటం. ఇప్పుడు దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ చెప్తాను. చిన్నపిల్లలకు పాలివ్వడానికి, పాలిచ్చే తల్లులకు ఈ చద్దన్నం అనేది చాలా యూస్ఫుల్. ఇందులో ఉన్న ప్రోబయోటిక్స్ అనేది గుడ్ బ్యాక్టీరియా అనేది మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్మెంట్ చేయడం ద్వారా కాంప్లెక్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవి బ్రేక్ అయిపోయి ఈజీ డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఇందులో మనకు కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్స్, విటమిన్ బి12 ఉంటుంది. ఎస్పెషల్గా సమ్మర్లో కర్డ్ రైస్ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కూలింగ్ ఫుడ్ కదా, రెగ్యులేట్స్ అవర్ బాడీ టెంపరేచర్ అండ్ ప్రొడ్యూస్డ్ సూదింగ్ సెన్సేషన్. మనం కొంచెం పెరుగు తిన్న వెంటనే మనకు కొంచెం హాయినిస్తుంది మన కడుపుకు. సో అట్లా అనిపిస్తుంది. బ్యాలెన్స్డ్ గట్ అనేది మన వెయిట్ని కూడా మేనేజ్ చేస్తుందంట. సో ఇన్ని లాభాలు ఉన్న చద్దన్నంని మీరు తింటున్నారా? ఇది చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మిగిలిన అన్నంలో ఎంత అన్నం అయితే వేసుకుంటామో అంత పాలు పోసుకోండి, ఏం కాదు. కొంచెం పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిర్చి, ఆనియన్ వేసుకొని దాన్ని రాత్రంతా ఒక సైడ్ పెట్టండి. 8 to 9 hours తర్వాత అది మంచిగా ఫర్మెంట్ అయ్యి మంచి ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట.